ఈసారి ఆనలతోని భలే తిప్పలైందబ్బా. ఎండాకాలం లేదు ఆనకాలం లేదు, సరిచి ఇడిచిపెట్టినాయి. కాదు ఈడవలే ఇంకా కూడా సరుస్తూనే ఉన్నాయి. రోహిణి కార్తెలే షాలైన వానలు ఇప్పుడు చలికాలం వచ్చినా ఆగుతలేవు. దానికి తోడు అప్పుడోటి ఇప్పుడోటి తుఫాన్లేసి ఇంకింతొనికిస్తున్నాయి పబ్లిక్ను. ఇగో ఆంధ్ర పబ్లిక్ గీ ముచ్చట మీ కొరకే. ఇక ఇప్పటి సంది ఓ 4 వద్దుల దానిక జరంతా పైలంగా నాటుండోలి. ఎందుకంటలా బంగాళాఖాతంలో మల్లోపాలి తుఫాన్ లేచిందట. దక్షిణం రోకున్న అండమాన్ల తుఫాన్ లేచి చిన్నగా తూర్పులోకి గాలి తోలుకుంటా బంగాళాఖాతానికి తూర్పు దక్షిణాల నడుమున్న ఆగ్నేయం దిక్కుకు అల్పపీడనం అయిందట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మొగులు అధికారులు చెప్తున్న ముచ్చటే. అట్టికి వచ్చేటి 3 వద్దులలో వాయుగుండం లెక్క అవుతుంది అంటున్నారు. అన్నేమో గాని కోస్తాంధ్ర జిల్లాలు ఇటు రాయలసీమ జిల్లాలలో పొట్టు రాలుతాయట చినుకులు. అందుకనే రెడ్ అలర్ట్ పెట్టిరు కూడా ఇప్పటికే అధికారులు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్ గా పరిణమించే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ అని పేరు పెట్టిరు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల రూవడి మీద గాలులు దోలేటట్టున్నాయట. అందుకనే అయిందానికి కాందానికి పబ్లిక్ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిరు కూడా ఇప్పటికే. అయితే ఇదే ముచ్చట మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోని పోలీస్ అధికారులతోని వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మాట్లాడిండు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఎప్పుడొచ్చి మీద పడుతుందో కూడా తెలవకుంటుంది ఈ తుఫాను. కాబట్టి జరంతా పైలంగా ఉండు. ఏం చెప్తున్నా.